పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ మరియు ఎమ్మెల్యే అరవింద బాబు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని పెద్దకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ముస్లిం మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని షాదీఖాన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ మరియు ఎమ్మెల్యే నర్సరావుపేట డాక్టర్ అరవింద బాబు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు షేక్ జానీ సైదా మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో మన మైనార్టీ సోదరులు ఎంతో దీక్షతోటి నిర్వహించే ఈ యొక్క రంజాన్ మాసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా నిష్ఠతోటి దీక్షతోటి ఉండి సాయంత్రం దీక్ష ముగించి భిక్ష తీసుకునే సమయంలో ఇఫ్తార్ తీసుకునే సమయంలో ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు అట్లానే జిల్లా పార్టీ అధ్యక్షులు జానీ గారు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమంలో మేము హాజరవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ముస్లిం సోదరులకు కూడా మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. గత 28 రోజుల నుంచి అంకుటిత దీక్షతో ఉపవాసాలుంటూ రాబోయే 2 రోజుల్లో రంజాన్ పండుగ జరగబోతున్న ముస్లిం సోదరులందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ద్వారా ఇఫ్తార్ విందును ఇచ్చి ముస్లిం సోదరులను ఆ విందుకు ఆహ్వానించి ముస్లింల పట్ల తనకున్న ఆప్యాయతను అనురాగాన్ని ఇంకోసారి చాటుకుంది. తెలుగుదేశం పార్టీకి ముస్లింల పట్ల ఎంత అంకుటి భావం అంటే పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంతో మంది అతిరథ మహారాజులు కూర్చున్న ఈ స్థానం మీద ఒక సామాన్యుడైన నన్ను, ఒక ముస్లిం కుటుంబానికి చెందిన ముస్లిం కమ్యూనిటీకి చెందిన నన్ను, ఒక సామాన్యుడిని తీసుకొచ్చి ఇవాళ ఈ రోజు ఈ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిపై కూర్చోబెట్టిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి చెందింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఈ ముస్లింల పట్ల ఎంత చిత్తశుద్ది ఉందంటే నిన్నటి వరకు మార్చి నెల ఇంకా పూర్తి అవ్వలేదు. మార్చి నెలతో కూడా కలిపి 45 కోట్ల రూపాయలని ఇమాం మోదన్లకి జీతాలని నిన్న మధ్యాహ్నం 12 గంటలకే ఎవరి అకౌంట్లో వాళ్ళకి మోదన్ ఇమాములకి జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఖాదీఖానాలకు గాని, కబర్స్థాన్లకు గాని, మస్జిద్ మరమ్మతులు గాని అన్ని రకాల ముస్లింలకు సంబంధించిన ఇతోధిక వ్యవహారాల్లో చేదోడు వాదుడుగా ఉంటూ ఈ కూటమి ప్రభుత్వం ముస్లింల పట్ల తన అపారమైన ఆప్యాయతను చూపుకుంటుందని తెలుగుదేశం పార్టీ ముస్లింల పక్షపాతి అని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ విచ్చేసిన ఆశేష ముస్లిం సమాజానికి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ముస్లింల పక్షపాతని మనం అనుకుంటామో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముజావర్లు ఇమాములు అందరూ కూడా ఇప్పటికే జీతాలు చెల్లించడం జరిగింది. వేతనాలు కూడా పెంచి వాళ్ళందరూ కూడా వారి కుటుంబాలు బాగుండాలి, అదేవిధంగా మసీదులన్నీ కూడా బాగు చేసుకోవడానికి కూడా నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. జగన్ ప్రభుత్వంలో ఉన్న బకాయిలు మొత్తాన్ని కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 2024 వాటన్నింటినీ కూడా బకాయిలు చెల్లించడం జరిగింది. దాదాపు 40 కోట్ల నుంచి 75 కోట్ల దాకా బకాయిలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా ముస్లింలందరూ కూడా 4% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా ఇవాళ చాలా మంది నర్సరావుపేట పట్టణంలోనే మరి డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు, కొంతమంది ఆర్టీఓగా సెలెక్ట్ అయ్యారు. ఈ విధంగా ఎంతో మంది ముస్లిం మైనార్టీ సోదరుల పిల్లలు బాగా చదువుకొని ఈ 4% రిజర్వేషన్ ద్వారా ఎంతో మంది చాలా బాగుపడ్డారు. ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఉమ్మడి కుటుంబానికి అండగా ఉండి కష్టకాలంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించడంలో మొట్టమొదటి పాత్ర ధరించిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వారే ముస్లిం మైనార్టీ సోదరులు. మరి నర్సరావుపేట ఎమ్మెల్యేగా నేను గెలిచానంటే ముఖ్యంగా మా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా నాకు పూర్తిగా అండగా ఉండి నాకు కష్టకాలంలో నాకు పూర్తిగా అండగా ఉన్నందుకు వాళ్ళందరూ కూడా